హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చయ్ అండ్ అర్చిత్. నేను మీ అరిత. ఈరోజు ఈ వీడియోలో మనం పావ్ బాజీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీ దగ్గర ఐస్ బఠానీస్ ఉంటే బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఐస్ బఠానీలు లేవు కాబట్టి నేను పొటాటోస్ తోటి బఠానీలు కూడా బాయిల్ చేశాను. మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకోవాలి. మీ దగ్గర బట్టలు ఉంటే బట్టలు కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యే వాడుతున్నాను. నూనె వేడికిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి. దాంట్లో కొంచెం మెంతి అంటే మెంతి కూర ఉంటే కస్తూరి మెంతి అంటే ఇస్తారు, లేకుంటే మన దగ్గర మెంతి ఆకు ఉన్నా కూడా మెంతి ఆకు వేసుకోవచ్చు. మెంతి ఆకు వేసుకోవటం వల్ల టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత కారం, ఉప్పు, పావ్ బాజీ మసాలా అని దొరుకుతాయి. నేను ఎవరెస్ట్ పావ్ బాజీ మసాలా వాడుతున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా టమోటాలు అవి బాగా ఉడకపెట్టుకోవాలి. బాగా ఉడికి పేస్ట్ లాగా అయినప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీలు, పొటాటోస్ దాంట్లో వేయాలి. ఇప్పుడు మెషర్ తోటి బాగా వాటిని మెష్ చేసుకోవాలి. మనం వాటిని ఎంత బాగా మెష్ చేసుకుంటే అవి అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మనం బాగా ఉడకపెట్టుకోవాలి. అది కొంచెం దగ్గరగా అయినప్పుడు దాంట్లో మనం కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని బాగా దాన్ని బటర్ కరిగే అంతవరకు కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి అయితే హెల్త్కి కూడా మంచిది కదా. పావ్ బాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పావు రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ మీద బటర్ కానీ నెయ్యి కానీ వేసి వాటి మీద పావుల్ని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసి కొంచెం మీడియంలో ఫ్రై చేసుకోవాలి. పావ్ బాజీతోటి కొంచెం ఆనియన్ పీస్ వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. మా పిల్లలకి ఇదంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్, లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా ఉందో ఈ వీడియో కొంచెం కామెంట్ కూడా చేయండి.